హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్లో ఏమైనా నాయిస్ వచ్చి లైక్ కుక్కర్ వాయిస్ అయినా కానీ, లేకపోతే బయట ఎవరైనా అరుచుకుంటున్నారు, చిన్నపిల్లల సౌండ్, ట్రాఫిక్ సౌండ్ అలా ఏమైనా ఉంటాయి. ఐఎమ్ సో సారీ. బికాస్ నార్మల్గా నేను నైట్ టైం షూట్ చేస్తాను, వీడియోస్ రికార్డ్ చేస్తాను. కానీ ఇప్పుడు ఈ సిరీస్ తొందరగా కంప్లీట్ చేద్దామని చెప్పి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు రికార్డ్ చేస్తున్నా. ఓకే, అండ్ ఒకవేళ మీకు వీడియో నచ్చితే లాస్ట్లో ఎలాగైనా లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈరోజు మన వీడియో ఇఫ్ ఎల్స్ గురించి, అంటే ఒక కండిషన్స్ ఎలా అవుతాయి ఏంటనేది. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ జావాస్క్రిప్ట్లో వచ్చి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, కండిషన్ అని, కండిషనల్ స్టేట్మెంట్స్ అని, లేకపోతే కండిషన్స్ అని. ఓకే, అండ్ ఈ కండిషన్స్ని మనం ఇలా డ్రాగ్ చేసి VS కోడ్లో ఓపెన్ చేద్దాం, లేకపోతే మీకు ఆల్రెడీ ఫైల్ని లేదా ఫోల్డర్ని ఎలా ఓపెన్ చేయాలో తెలుసు. సో ఇక్కడ కండిషన్స్లో యాజ్ ఆల్వేస్ మన రిచువల్స్ ఏమైతే ఉన్నాయో అవి చేసేద్దాం కంప్లీట్. ఓకే, సో మనం మన రిచువల్స్ ఏవైతే ఉన్నాయో చేసేసాం. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి? నార్మల్గా ఇంగ్లీష్లో ఏమంటారు? ఇఫ్ ఇది అవ్వాలి, ఎల్స్ ఇది. సేమ్ ఇంగ్లీష్లానే ఉంటుంది జావాస్క్రిప్ట్లో లేదా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా. కొంచెం సింటాక్సెస్ డిఫరెన్స్ ఉంటుంది, అది మీకు అర్థమైపోతే చాలు. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ ఎల్స్ గురించి మాట్లాడదాం. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ గురించి మాట్లాడదాం. ఒకవేళ లెట్ మై మార్క్స్ ఈక్వల్స్ టు 55. ఓకే, 55 మార్క్స్ వచ్చాయి నాకు. సో నేను ఏం చెక్ చేయాలంటే, సో ఏమన్నా చెక్ చేయాలి అనే మాట వస్తే అప్పుడు మనం ఇఫ్ ఎల్స్ని యూస్ చేస్తాం. సో ఇఫ్ ఇలా రాస్తాం, ఇఫ్ అంతే. మై మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ 50, లేకపోతే ఆర్ గ్రేటర్ దాన్ 27, నేను పాస్ అయిపోయా అని. లాగ్ పాస్డ్. సో ఇఫ్ని ఎలా రాస్తారో చూడండి. ఇఫ్ దాని తర్వాత ఈ బ్రాకెట్స్లో మనం కండిషన్ రాస్తాం ఏదైతే చెక్ అవ్వాలో, దాని తర్వాత ఇది నార్మల్గా కోడ్ రాయడానికి యూస్ చేస్తాం అంతే. సో ఒకవేళ మన మార్క్స్ 27 కంటే ఎక్కువ ఉంటే ఇందులో వెళ్తుంది. చెక్ చేద్దాం ఇక్కడ. ఓకే, సారీ, దీన్ని మనం గో లైఫ్ చేయాలి కదా. సో నేను ఇక్కడ క్లిక్ చేసా గో లైఫ్ మీద, అండ్ ఇది గో లైవ్ వచ్చింది. అండ్ మీకు చాలాసార్లు చెప్పా, ఒకవేళ మీకు ఇది గో లైవ్ రాకపోతే ఎలా చేయాలనేది ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. సో ఇక్కడ పాస్డ్ అని వచ్చింది. ఒకవేళ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 25 ఉన్నాయి అనుకోండి నా మార్క్స్, ఏం రాలే. ఎందుకంటే మనం మార్క్స్ 27 కంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలో చెప్పాం, కానీ తక్కువ ఉంటే ఏం చేయాలో చెప్పలేదు కదా మనం. సో నేను ఏం చేస్తాను అంటే ఇఫ్ మై మార్క్స్ ఆర్ లెస్ దాన్ 27 లాగ్ ఫెయిల్డ్. సో ఇప్పుడు ఫెయిల్ అని వచ్చింది. సో ఎక్కువ ఉంటే ఇదే రన్ అవుతుంది, తక్కువ ఉంటే ఇది రన్ అవుతుంది. ఓకేనా? కానీ నేను ఏం చేశా అంటే ఏ ప్లేస్ ఉంది కదా, ఏ ప్లేస్ బి ప్లేస్ అవన్నీ చెప్తారు కదా. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నా మార్క్స్ని 55 చేసేస్తా. అండ్ ఒకవేళ నా మార్క్స్ 50 కంటే ఎక్కువ ఉంటే నేను బి గ్రేడ్. ఓకే, అండ్ ఒకవేళ నా మార్క్స్ 50 కంటే ఎక్కువ ఉంటే బి గ్రేడ్, అండ్ నా మార్క్స్ 100 కంటే తక్కువ ఉంటే సి గ్రేడ్. ఏదో రాస్తున్నా. సో ఒకవేళ నా మార్క్స్ ఏంటంటే 50 కంటే ఎక్కువ ఉంటే నాకు బి గ్రేడ్ రావాలి, 100 కంటే తక్కువ ఉంటేమో సి గ్రేడ్ రావాలి. ఇప్పుడు చూస్తే బి కూడా వస్తుంది, సి కూడా వస్తుంది. అలా ఇది నార్మల్గా మనకి ఏదో ఒకటే గ్రేడ్ వస్తుంది కదా, బి అన్న రావాలి, సి అన్న రావాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా ఊరికనే ఇఫ్ అని ఇలా రాయాము. మనం ఏం చేస్తామంటే ఇఫ్ ఎల్స్ బ్లాక్ యూస్ చేస్తాం. ఇఫ్ మై మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ 50 దెన్ మై గ్రేడ్స్ ఆర్ బి గ్రేడ్ లేదా సి గ్రేడ్, ఎల్స్ లాగ్ ఆగండి, ఇక్కడ సి రాద్దాం, ఇక్కడ బి రాద్దాం. ఒకవేళ నా మార్క్స్ 50 కంటే ఎక్కువ ఉంటే నాకు బి గ్రేడ్ రావాలి. ఓకే, 50 కంటే ఎక్కువ లేదనుకోండి, అప్పుడు సి గ్రేడ్ రావాలి. ఇప్పుడు చెక్ చేస్తే బి గ్రేడ్ వస్తుంది. నేను ఇక్కడ 49 లేకపోతే అలా ఏం చేసినా కానీ నాకు సి గ్రేడ్ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఇది ఈ కండిషన్ చెక్ చేసింది. ఈ కండిషన్ చెక్ చేశాక ఓకే ఇది ట్రూ ఉంటే ఇందులో వెళ్దాం,
ఒకవేళ ఈ ఇఫ్ ట్రూ లేదనుకోండి ఎల్స్లో వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఇలానే మనకేంటంటే చాలా ఇఫ్ ఎల్స్ అలా రాయొచ్చు, అంటే చాలా ఇఫ్ రాయొచ్చు, కానీ ఎల్స్ మాత్రం ఒకటే రాస్తాం మనం. ఓకే, 100 ఎల్స్లు రాయలేము, ఒకటే 100 ఇఫ్ రాసినా కానీ ఎల్స్ మాత్రం ఒకటే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. లెట్ ఏజ్ ఈక్వల్స్ టు 17 అనుకోండి. ఇఫ్ రాసామా, ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18, గ్రేటర్ దాన్ లేదా ఈక్వల్ టు 18 ఉంటే, సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉంటే లాగ్ యూ క్యాన్ డ్రైవ్ కదా. ఇప్పుడు మనం 18 కంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలో రాసాం, మరి 18 కంటే తక్కువ ఉంటే, సో నేనేం చేస్తాను అంటే ఎల్స్ లాగ్ సారీ యూ కెనాట్ డ్రైవ్ అని ఇలా రాద్దాం. కానీ నేనేమనుకుంటున్నా అంటే, ఇది నార్మల్గా ఎవడైనా చేస్తాడు, నేనేమనుకుంటున్నా అంటే ఒకవేళ ఏజ్ 17 ఉందనుకోండి, ప్లీజ్ వెయిట్ ఫర్ జస్ట్ 1 year అని రావాలి. ఓకే, అలా అని అవుట్పుట్ రావాలి. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఈ ఎల్స్ అయితే ఎలాగో ఒకటే ఉంటుంది, దీని గురించి మర్చిపోండి. ఎల్స్ ఇఫ్ రాసి ఏజ్ ఈక్వల్స్ టు 17, ట్రిపుల్ ఈక్వల్స్ టు రాస్తాం. ట్రిపుల్ ఈక్వల్స్ టు ఎందుకు రాయాలో నేను మీకు ఆల్రెడీ ఆపరేటర్స్ క్లాస్లో చెప్పా కదా. లాగ్ ప్లీజ్ వెయిట్ ఫర్ 1 more year. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ నార్మల్గా ఎల్స్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని చెక్ చేద్దాం. ఫస్ట్ మనం 18 ఇద్దాం, 18 లేదా 18 కంటే ఎక్కువ. ఫస్ట్ 18 ఇద్దాం, యూ క్యాన్ డ్రైవ్. 19 ఇద్దాం, యూ క్యాన్ డ్రైవ్. ఇంకా ఎంత ఇచ్చినా యూ క్యాన్ డ్రైవ్. ఒకవేళ 17 ఇస్తే ప్లీజ్ వెయిట్ ఫర్ 1 more year. ఒకవేళ 16 ఇస్తే సారీ యూ కెనాట్ డ్రైవ్. ఎట్లుంది, ఇచ్చి పడేసాం కదా. సో ఇది మనం ఇఫ్ ఎల్స్ని ఇలా యూస్ చేయొచ్చు. ఒకవేళ ఒకటే ఇఫ్ ఉంటే ఒకటే ఇఫ్ రాయండి, చాలా వేరే కండిషన్స్ ఉన్నాయంటే ఇలా ఒక ఇఫ్ రాసి ఇంకొక ఎల్స్ ఇఫ్. ఒకవేళ ఇది అయితే ఇది, ఒకవేళ అది కాకుండా ఇంకొక కండిషన్ మీద చెక్ చేయాలంటే ఇలాగా, ఒకవేళ ఏం అవ్వట్లేదు అంటే లాస్ట్కి ఎల్స్. అంతే, ఇంకేం లేదు, అయిపోయింది ఇఫ్ ఎల్స్ అంతే, ఇంకా ఏం లేదు. ఓకేనా? ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాము, ఇక్కడ కండిషన్ రాసాము. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఈ బ్రాకెట్లో వస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ లేదు అండ్ ఎల్స్ ఒక్కటే ఉంది, సో ఎల్స్ రన్ అవుతుంది. ఒకవేళ ఎల్స్ కాకుండా మధ్యలో ఇంకొక ఎల్స్ ఇఫ్ ఉందనుకోండి, అప్పుడు ఈ కండిషన్ చెక్ అయింది. ఓకే, ఒకవేళ ఇది కరెక్ట్ ఉంటే ఇందులో వెళ్తుంది, ఒకవేళ ఇది కూడా కరెక్ట్ కాదనుకోండి మళ్ళీ ఎల్స్లో వెళ్ళిపోతుంది. సో ఇలా ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్లో ఉంటుంది. సరేనా? చాలా ఈజీ, డెడ్ ఈజీ. కొంచెం ఆలోచిస్తే వచ్చేస్తుంది. ఏముంది ఇందులో, ఇంగ్లీషే కదా. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 ఉంటే అది చెయ్యి. ఎల్స్ ఇఫ్ ఏజ్ ఈక్వల్స్ టు అంటే ఈక్వల్ టు 17 ఉంటే అది చెయ్యి. లేదు అది ఏం లేదు అంటే ఎల్స్లో వచ్చేయడం, అంతే. మీరు చేయాల్సింది సింటాక్స్ ఒకటి గుర్తుపెట్టుకోవడం. ఎక్స్ప్లెనేషన్ నేను మీకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే మీరు లైఫ్లో మర్చిపోరు, అలాంటి ఎక్స్ప్లెనేషన్ నేను చేసేస్తాను మీకు. కానీ సింటాక్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆ సింటాక్స్ ఎలా వస్తుంది, చేస్తూ కొద్ది వస్తుంది, మీరు చెయ్యాలి, అప్పుడే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకి ఇఫ్ ఎల్స్తో ఎన్ని ఇఫ్ ఎల్స్ అని రాస్తాం మనం, 5 రాస్తామా, 10 రాస్తామా, 7 రాస్తామా, 8 రాస్తామా, ఎన్ని కండిషన్స్ ఉంటే అన్ని ఇఫ్ ఎల్స్ రాసుకుంటూ కూర్చుంటామా, అప్పుడు ఎంత పెద్ద కోడ్ అయిపోతుంది అది. సో దానికోసం మనం ఏం చేస్తామంటే స్విచ్ స్టేట్మెంట్స్ అని యూజ్ చేస్తాం. స్విచ్ స్టేట్మెంట్స్. ఓకే, సో స్విచ్ ఏంటంటే ఒక వాల్యూ తీసుకొని దాన్ని మనం స్విచ్ చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ డే ఈక్వల్స్ టు సాటర్డే. ఓకే, లేకపోతే లెట్ డే ఈక్వల్స్ టు 1 అని తీసుకున్నాం అనుకోండి మనం, 1. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ స్విచ్ అని ఓపెన్ చేస్తాను, ఒకటి స్విచ్. సో ఇక్కడ స్విచ్ అని ఇలా ఓపెన్ చేస్తాను, స్విచ్ రాసా నేను, ఈ బ్రాకెట్స్ ఓపెన్ చేశాను. ఇప్పుడు మనం దేన్ని స్విచ్ చేయాలి మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేని స్విచ్ చేస్తున్నాం. నా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ఒక నంబర్ ఇస్తా.
1 నుంచి 7 వరకు. 1 అంటే మండే, 2 ఉంటే ట్యూస్డే, 3 అంటే వెనస్డే, అలా నంబర్స్ ఇస్తాం. ఆ నంబర్ ప్రకారంగా లేకపోతే ఆ నంబర్ని బేస్ చేసుకొని నాకు ఆ డే రావాలి, ఏ డేనో, అండ్ దాంతోపాటు ఏమన్నా ట్యాగ్ లైన్ రావాలి. ఓకే, సో దానికోసం మనం ప్రతిదీ లైఫ్ రాయలేము కదా. ఇఫ్ డే ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్రింట్ దిస్, ఇఫ్ డే ఈక్వల్స్ టు 2 ఇది చేయి, ఒకవేళ ఇది ఉంటే ఇది చేయని, అలా ఎన్నిసార్లు చేస్తాం. సో అలాంటి వాటికి మన దగ్గర స్విచ్ ఉంది. సో నేనేం చేస్తున్నాను అంటే స్విచ్ చేయి, దేన్ని స్విచ్ చేయాలి, డేని. సో ఇప్పుడు 1 అనేది స్విచ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇందులో మన కేస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ 1 అంటే ఒకవేళ ఇందులో వాల్యూ 1 ఉంటే, ఓకే, ఒకవేళ మీరు ఇందులో సాటర్డే అని పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సాటర్డే అని పెట్టారనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ కూడా కేస్ సాటర్డే అని అలా పెట్టాలి. ఓకేనా, కానీ నేను ఇప్పుడు 1తో చేస్తున్నా. ఓకే, కేస్ 1 ఏంటి, లాగ్ హే ఇట్స్ మండే న్యూ వీక్. ఓకే, దాని తర్వాత కేస్ 2 లాగ్ హే ఇట్స్ ట్యూస్డే జస్ట్ 1 డే అహెడ్ అంటే రాస్తున్నాను. కేస్ 3 మళ్ళీ సో ప్రజెంట్ పెట్టాను రాస్తాను. ఓకే, కేస్ 4 ఓకేనా. నేను ఇప్పుడు ఇది స్విచ్ కేసు రాసేసా. ఒకవేళ డే 1 ఉంటే ఇది ప్రింట్ అవ్వాలి, డే 2 ఉంటే ఇది ప్రింట్ అవ్వాలి, డే 3 అంటే ఇలా. ఇప్పుడు చూద్దాం. ఇల్లే ఇదేంది, హేట్స్ మండే వచ్చింది, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అన్నీ వచ్చేసాయి. ఇదేంది మరి. సరే ఒకసారి మనం ఇక్కడ 5 ఇచ్చి చూద్దాం. 5 అంటే ఏంటి, ఫ్రైడే సాటర్డే సండే వస్తుంది. అదేంది మరి. సో ఇలాంటివి అవ్వద్దని మనం ఏం చేస్తామంటే ఇక్కడ బ్రేక్ అని ఇస్తాం. బ్రేక్, దీనికి కూడా బ్రేక్. ఓకే, అలా ప్రతి కేస్ కింద ఒక బ్రేక్ అని ఇచ్చేస్తాం మనం. బ్రేక్, ఈ బ్రేక్ ఎందుకు ఇస్తామంటే ఏదైతే కేస్ మ్యాచ్ అయిందో అదొక్కటే అవ్వాలి, దానికంటే వేరేవి ఏం అవ్వద్దు అని చెప్పి మనం ఇలా బ్రేక్ ఇచ్చేస్తాం. ఓకేనా, అన్నిటికీ బ్రేక్స్ ఇచ్చేస్తాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, 5 రాస్తే ఫ్రైడే ఒకటే వచ్చింది, 3 రాస్తే వెనస్డే ఒకటే వచ్చింది. సో మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే స్విచ్ కేసు రాస్తామో అప్పుడు ఎలాగైనా బ్రేక్ని యూజ్ చేయాలి మనం. ఓకే, ఇప్పుడు ఇంకొక కీవర్డ్ ఉంది, బ్రేక్ కంటిన్యూ అని. ఆ తర్వాత చెప్తా ఎప్పుడైనా, లేకపోతే ఒకవేళ కుదిరితే ఇదే క్లాస్లో చెప్పేస్తా. ఓకేనా, సో మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే కేస్ మ్యాచ్ అవుతుందో ఇది ప్రింట్ అయ్యాక బ్రేక్ అయిపోవాలి, మళ్ళీ నెక్స్ట్ కేసెస్కి వెళ్ళొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ బ్రేక్ మర్చిపోయారనుకోండి అండ్ మీరు ఇక్కడ 1 ఇచ్చేసారనుకోండి, అప్పుడు ఏమైంది, కేస్ 1 కేస్ 2 రెండు ప్రింట్ అయ్యి బ్రేక్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ బ్రేక్ ఉంది కాబట్టి. సో మనం ఇక్కడ బ్రేక్ రాసాము, బ్రేక్ ఇక్కడ రాసాము మనం. సరేనా, ఇప్పుడు బ్రేక్ ఎందుకు రాయాలో అర్థమైంది కదా. ఇప్పుడు స్విచ్ కేసులో ఒకటి ఏంటంటే డిఫాల్ట్ ఉంటుంది. సో మీరు మీకు కావాల్సినవి అన్నీ రాశాక లాస్ట్కి ఒకటి డిఫాల్ట్ అని రాయాలి. ఇలా డిఫాల్ట్ దాంట్లో మనం హే యూ ఎంటర్డ్ సమ్ రాంగ్ ఇన్పుట్. ఓకేనా, సో ఒకవేళ ఈ కేసెస్ ఏం మ్యాచ్ అవ్వలేదనుకోండి, అప్పుడు మనకు బ్లాంక్ అయిపోద్ది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 9 అని రాసాము ఇక్కడ. సో ఇక్కడ మనకి అప్పుడు ఎర్రర్ రాదు, బ్లాంక్ అయిపోద్దు. ఒకవేళ మనం డిఫాల్ట్ రాయకపోతే ఇక్కడ మనకేం కనిపించదు. సో అలాంటివి ఎప్పుడు మనం మైండ్లో పెట్టుకోవాలి. ఒకవేళ యూజర్ ఏమైనా తప్పు చేస్తే ర్యాండమ్గా యాప్ క్రాష్ లాగా లేకపోతే ఏమైనా ఎర్రర్ లాగా అలా రావద్దు, ఏదో ఒకటి మనం హ్యాండిల్ చేయాలి. సో దానికి ఇక్కడ మనకు డిఫాల్ట్ అని ఉంటుంది. ఒకవేళ ర్యాండమ్గా ఏదో ఒకటి ఇచ్చేసారనుకోండి వీళ్ళు వాల్యూ, అప్పుడు మనకు హే యూ ఎంటర్డ్ సమ్ రాంగ్ ఇన్పుట్ లేకపోతే ఏదో ఒకటి రావాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ అలర్ట్ కూడా చూపించచ్చు, అలర్ట్ రాంగ్ అని. సో ఒకవేళ 9 రాసాం కాబట్టి రాంగ్ అని వస్తుంది. ఒకవేళ నేను ఇక్కడ 5 రాసాను అనుకోండి, నాకు కరెక్ట్ వాల్యూనే వస్తుంది. కానీ ఒకవేళ నేను ఇక్కడ మళ్ళీ స్ట్రింగ్స్లో ఏమన్నా రాసాను అనుకోండి, మళ్ళీ అది డిఫాల్ట్లో వెళ్ళిపోయి రాంగ్ అని చూపిస్తుంది. సరేనా, సో ఇది స్విచ్ గురించి. ఇఫ్ ఎల్స్ కూడా వాడతాము, స్విచ్ కూడా వాడతాము.
దానికి ఎప్పుడు వాడాలి అనేది దానికి వే ఉంటుంది, మనకు తెలుస్తుంది. చేస్తూ కొద్దీ మనకు అర్థమైంది ఎప్పుడు స్విచ్ వాడాలి, ఎప్పుడు ఇఫ్ ఎల్స్ వాడాలి, ఏం చేయాలి, ఎలా చేయాలనేది. సరేనా? ఇప్పుడు మనం బ్రేక్ అను కంటిన్యూ గురించి మాట్లాడదాం. బ్రేక్ కంటిన్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఆల్రెడీ లూప్ అను ఇఫ్ ఎల్స్ గురించి ఇప్పుడు చెప్పా కదా, ఇది కొంచెం అర్థం చేసుకోండి. ఓకే, ఒకవేళ అర్థం కాకపోతే టెన్షన్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక లూప్ రాస్తున్న, ఫార్ లూప్. ఫార్ లెట్ i ఈక్వల్స్ టు 3, లేకపోతే ఎలా i ఈక్వల్స్ టు 1, i లెస్ దాన్ ఈక్వల్స్ టు 10, i ప్లస్ ప్లస్ అండ్ లాగ్ హలో అండ్ ఇక్కడ i కూడా ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు నేను బ్రేక్ యూస్ చేస్తా చూడండి. ఒకవేళ i వాల్యూ ఈక్వల్స్ టు 5 ఉంటే బ్రేక్ అయిపోవాలి ఇది. ఓకేనా? చూద్దాం ఇప్పుడు. హలో 1, హలో 2, హలో 3, హలో 4 ఖతం. ఈవెన్ దో మనం ఇక్కడ 10 వరకు రాసినా కానీ ఇది i వాల్యూ 5 అవ్వగానే బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అంటే ఏంటి? ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసింది. ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసింది. ఎందుకంటే మనం ఇక్కడ బ్రేక్ అని రాసాం కాబట్టి. అర్థమైంది? ఇప్పుడు బ్రేక్ ఎందుకు రాస్తాం? ఒకవేళ ఏమైనా ప్రాసెస్ జరుగుతుంది కానీ ఒక పర్టికులర్ ప్లేస్కి వచ్చాక అది మొత్తానికి ఆగిపోయాలి, ఖతం, ఫసాక్. అలాంటప్పుడు మనం బ్రేక్ యూస్ చేస్తాం. ఒకవేళ నేను ఈ బ్రేక్ ప్లేస్లో కంటిన్యూ యూస్ చేశాను అనుకోండి, కంటిన్యూ చూద్దాం. సో 1 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది, 4 వచ్చింది, 5 వచ్చినప్పుడు కంటిన్యూ అంటే ఈ ఇటరేషన్ ఏమైతే ఉందో 5 ఇటరేషన్, 5th ఇటరేషన్ దాన్ని లైట్ తీసుకోండి అని. సో 5th ఇటరేషన్ని లైట్ తీసుకున్నాం, 6, 7, 8, 9, 10 నార్మల్గా వచ్చేసింది. ఇప్పుడు అర్థమైపోయింది కదా బ్రేక్ అను కంటిన్యూ ఎందుకు యూస్ చేస్తారు. దీన్ని ఇంకా ఈజీగా అర్థమైపోవాలంటే మీరు ఒక ప్లాన్ చేశారు బయటికి వెళ్దామని. ఓకే, ఒక 5 మెంబర్స్ ఉన్నారు. ఒకవేళ ఎవడో ఒకటి రావట్లేదు అని చెప్పి మీరు మొత్తం ప్లాన్ని క్యాన్సిల్ చేసేసారనుకోండి, దాన్ని బ్రేక్ అంటారు. లేదు ఒకటి రావట్లేదు, అరే నేను రావట్లేదు, మీరు ప్లాన్ని కంటిన్యూ చేసుకోండి నేను లేకుండా కూడా అంటే దాన్ని కంటిన్యూ అంటారు. డెడ్ ఈజీ. ఇంతకంటే హార్డ్ ఏమన్నా ఉంటుందా అసలు? ఇంతకంటే ఈజీ ఏమన్నా ఉంటుందా అసలు? ఏం లేదు. బ్రేక్ అండ్ కంటిన్యూ ఇంతే. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు జావాస్క్రిప్ట్లో 2 క్లాసెసే ఉన్నాయి. ఒకటి ఫంక్షన్స్, ఒకటి యారేస్. ఫంక్షన్ అను యారేస్ చెప్పేశాక మనం డైరెక్ట్గా జావాస్క్రిప్ట్ వెబ్ డెవలప్మెంట్కి ఏదైతే యూస్ చేస్తామో అది స్టార్ట్ చేద్దాం. దాన్ని డామ్ అంటారు. సో డామ్తో చాలా చాలా చేయొచ్చు మనం. అంతా చూద్దాం, గేమ్స్ చేద్దాం, ప్రాజెక్ట్స్ చేద్దాం, ఇచ్చి పడేయచ్చు. ఓకేనా? సో ఈ రోజుకి అంతే. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ ఎప్పుడు ఓపెన్ ఉంది, కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందని ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. లేదు అంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంది, మీరు అక్కడ నాకు డిఎం చేయొచ్చు అండ్ మనం అక్కడ మాట్లాడదాం మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే. అండ్ వాట్సాప్ది ఛానల్ లింక్ ఉంది, మీరు అక్కడ యాడ్ అవ్వచ్చు ఆ ఛానల్లో. అండ్ నార్మల్గా నేను అప్పుడప్పుడు అప్డేట్స్ కానీ అలాంటివి ఒక చిన్న కమ్యూనిటీలా ఉంది. నేను నార్మల్గా అప్పుడప్పుడు అప్డేట్స్ అలా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, సో దట్స్ ఆల్ అండ్ బాయ్.